ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో A6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం కేసులో A6గా ఉన్న ఆయనకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మాజీ మంత్రి పేర్ని నానికి ఎలా అయితే హైకోర్టులో ఊరట లభించింది, మొత్తానికి రేషన్ బియ్యం కేసులో వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి పేర్ని నానికి గతంలో ఆయనకి ఆయన భార్య పైన కూడా రేషన్ బియ్యానికి సంబంధించిన కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఆయన భార్యకి మచిలీపట్నం కోర్టులో కాస్త ఊరట లభించగా ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక మాజీ మంత్రి పేర్ని నానికి అయితే ఏపీ హైకోర్టులో అయితే ఊరట లభించిందని మనం చెప్పాలి. ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే లంచ్ మోషన్ వేస్తున్నటువంటి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినటువంటి ఆయన ఇప్పటికే 2 వాయిదాల వరకు కూడా జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే రేషన్ బియ్యం మాఫియా కేసులో పేర్ని నాని పోలీసులు 6వ నిందితుడిగా కూడా చేర్చినటువంటి పరిస్థితి. మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ఉన్న తరుణంలో ప్రస్తుతం ఆయన హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో ఆయనకి కీలకంగా ఏదైతే రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకి ఆయన A6గా ఉన్నటువంటి పరిస్థితి అందరూ జరుగుతుంది. మరోవైపు అయితే కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైవి విక్రాంత్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. మొత్తంగా ఏదైతే ఈ ఇరువురికి కూడా హైకోర్టులో కాస్త ఊరట లభించిందని చెప్పాలి. ఇప్పటికే పలు ఆరోపణలు రేషన్ బియ్యానికి సంబంధించి తన భార్య పైన, తన పైన, ఇరువురి పైన ఆరోపణలు కేసులో నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం ఏదైతే హైకోర్టులో బెయిల్ రావడంతో అటు పేర్ని నాని కొద్దిగా ఊరట అయితే లభించిందని మనం చెప్పాలి. జ్యోతి, అయితే ఈ ముందస్తు బెయిల్ రావడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణిలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? స్పందన ఏంటి? మనం చూస్తా ఉన్నాం, గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా అరెస్టులు అవుతా ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎక్కువగా కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు ముందస్తు బెయిల్ కొందరేసుకుంటే ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్న వాళ్ళేమో ఏదైతే క్రాష్ పిటిషన్స్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే పేర్ని నానికి సంబంధించి ఇప్పుడు అంటే నిన్న చూస్తే మనం పోసాని కృష్ణమూర్తికి సంబంధించి కేసు విచారణ జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్లో మాకు సంబంధించి విచారణ కూడా వేరేగా జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు పేర్ని నానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ గవర్నమెంట్